ఈ రోజు వశిష్ఠుల వారి యొక్క బోధ కోసం మనం కాచు కూర్చున్నాం చెప్తే వారు మొదలు పెడుతున్నారని సార్. వశిష్ఠ మీకు అభిప్రాయం కలగచ్చు. 32,000 శ్లోకములు అనర్గళంగా బోధ చేసేటువంటి వశిష్ఠ మహర్షి ఫస్ట్ లెసన్ ఏమి చెప్తారు? మొట్టమొదటి బోధ చూడండి. అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నిర్భయత్వం, ధైర్యం, ఉత్సాహం, బీ ఫియర్లెస్ అనేటువంటిది కృష్ణుడు చెప్పారు. ఇక్కడ వీరేం చెప్పారు తెలుసండి? ప్రయత్నం. సాధన చేయకుండా ఎవ్వరూ మోక్షం పొందలేరు. కాబట్టి ప్రతివారు కొంచెం కష్టపడి సాధన చేసి ప్రయత్నం చేస్తే తప్ప మోక్షం పొందలేరని మొట్టమొదట్లో చెప్తున్నారు. ఏమిటో వినండి. ప్రాక్తనం చైహికం చేతి ద్వివిధం విద్ధి పౌరుషం. మానవుని యొక్క ప్రయత్నం అండి 2 రకాలుగా ఉంటాయిటండి. పూర్వజన్మలో చేసిన ప్రయత్నం చూడండి, పూర్వజన్మలో ఏదో అలవాటైపోతుందండి, అదేమవుతుంది తెలిసిన పోదండి, ఈ జన్మలో పుట్టుకతోనే వస్తుందండి. ఏది? పూర్వజన్మ సంస్కారం. ఇప్పుడు చూడండి, ఏదైనా దొంగతనం వాడు పూర్వజన్మలో చేశాడు అనుకోండి, దొంగతనం పుట్టుకతోనే ఆ దొంగ బుద్ధి వస్తుందండి. దొంగ బుద్ధి వస్తే ఇప్పుడు ఏదైనా ఇటువంటి ఉపన్యాసంలో గనక వాడు వచ్చి కూర్చున్నాడా, మనసు మారిపోతుందండి. సార్ అయ్యో దొంగతనం మహాపాపం అని చెప్తున్నారే అని చెప్పి. కానీ పూర్వజన్మలో అలవాటు ఏం చేస్తుంది? దొంగతనం చెయ్యాలి అనిపిస్తుంది. ఇప్పుడు పెద్దల యొక్క సాంగత్యం చేత దొంగతనం మహాపాపం అని తెలుస్తుంది. రెండిటికి యుద్ధం. చూచారా, శ్రీ వశిష్ఠుల వారు చెప్తున్నారు, పూర్వజన్మ చెడ్డ సంస్కారానికి ఈ జన్మ మంచి ప్రయత్నానికి యుద్ధం జరుగుతుంది. ఎవరు గెలుస్తారు? ఏది బలవత్తరంగా ఉంటుందో అది జయిస్తుంది అంటాడు. చూడండి, ఏది శక్తివంతంగా పూర్వజన్మలో అలవాట్లు గనక గట్టిపడితే ఇప్పుడు జయించడం మహా కష్టం ఉండదు. దానికి రెట్టింపు శక్తిని ఉపయోగించాలి చెప్తున్నాడు. ప్రాక్తనం అంటే పూర్వజన్మలో చేసిన ప్రయత్నం, అది వాసనా రూపంగా ఉంటుందండి. ఐహికం అంటే ఇప్పుడు ఇహలోకంలో చేసేటువంటిది. చేతి ద్విధం విద్ధి పౌరుషం ప్రాక్తనో అద్యతనే నాశో పురుషార్థేన జీయతే. ఇప్పుడు చేసే ప్రయత్నం కనుక తీవ్రంగా ఉంటే ఆ పూర్వజన్మార్జిత ప్రయత్నం అండి ఓడిపోతుందటండి. సరే బాగా అర్థం చేసుకోండి. ఆ పూర్వజన్మార్జిత అలవాట్లు పోతాయటండి ఇప్పుడు గనక తీవ్రంగా ప్రయత్నం చేస్తే. అట్లా కాకుండా ఏదో మందంగా ప్రయత్నం చేస్తే వాటి బలం ఎక్కువగా ఉంటే ఓడిపోతారండి. సరే భగవద్గీత 16వ అధ్యాయంలో ఈ విషయం చెప్పారు. దైవాసుర సంపత్ విభాగ యోగం. ఇటు దైవశక్తి ఇటు అసుర శక్తి 2 లాగుతాయండి. ఏది గెలుస్తుంది? ఏది బలవత్తరంగా ఉందో అది గెలుస్తుందండి. అది సరే కొందరండి ఆ పూర్వజన్మ వాసనల్ని జయించలేక ఓడిపోతారండి. సరే ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు మరల ప్రయత్నం చేయాలండి, నిరుత్సాహపడకూడదు. చూచారా, చిన్న దృష్టాంతం చెప్తాను. పూర్వజన్మ మాట అట్లా ఉంచండి. ఈ జన్మలోనే రేపు ఏకాదశి అని అనుకోండి. రేపు ఏకాదశి ఉపవాసం ఉంటారండి, చాలా మంది ఉపవాసం ఉంటారు. ఒక ఆయనండి పట్టుదల వహించాడు. ఏమైనా సరే రేపేమి అన్నం తినకూడదు, ఏమి తాగకూడదు, నీళ్లు కూడా తాగకూడదు. దాని పేరు నిర్జలోపవాసం చేయాలని అనుకున్నాడండి. ఈ రోజు రేపు ఏకాదశి, దశమి నాడు రాత్రి అనుకున్నాడు రేపేమి తినకూడదు, నీళ్లు కూడా తాగకూడదు, నిర్జలోపవాసం. సరిగా మరుసటి రోజు వచ్చిందండి ఏకాదశి. 12 గంటల వరకు పట్టుదల వహించాడండి. ఆ 12 కాగానే కర ఆకలేయటం మొదలు పెట్టిందండి వాడికి. ఆకలి అయిపోతే ఇక శత్రుపక్షం నెక్స్ట్ పార్టీ వాళ్ళు వచ్చారండి. వచ్చి ఏవండి ఇంత బుద్ధి తక్కువ పని చేస్తారా? ఉపవాసం అంటే నీళ్లు కూడా వదులుతారండి ఎవరైనా. అన్నం తినకూడదు కానీ నీళ్లు తాగితే తప్పేమిటండి అని ఆ మాయ వచ్చి బోధిస్తుందండి. బోధిస్తే వీడికి ఆకలి కంది, ఆకలి దెబ్బకి దాని మాట నమ్మేసి ఒరివరి నీళ్లు తాగితే తప్పేమిటని ఏదో కొంచెం నిమ్మరసంలో కొంచెం ఏదో కలుపుకొని తాగేస్తాడండి. వెంటనే మాయ పరిగెత్తు, ఏమండి ఉపవాసం అంటే అన్నం తినకూడదు కానీ ఇంకా ఏదైనా తినొచ్చు, పండు తినండి, ఏం పర్వాలేదు, తప్పు లేదు, పండు తింటే తప్పేమిటండి. వీడి ఆకలి దెబ్బకండి నెమ్మదిగా ఒక అరటి పండు తినేస్తాడండి. మళ్ళా పరిగెత్తుకుంటూ వస్తుంది మాయ, ఏమండి అన్నానికి అటుకులకి ఎంతో భేదం ఉందండి, అన్నం తినబాకండి కానీ అటుకులు తినొచ్చు అంటుందండి. వీడేమిటంటే ఆకలి దెబ్బకి కొంచెం అటుకులు నానేసుకు తింటాడండి. మళ్ళీ వెంటనే మాయ, ఏమండి ఎడు తిరిగి అటుకులు తిన్నారు, ఇంకా అన్నమే తినేయండి. ఈ విధంగా పడగొట్టేస్తుందండి వాడిని. చూచారా, బహు జాగ్రత్తగా ఉండాలండి. పూర్వజన్మార్జితమైనటువంటి సంస్కారం మానవుడిని పడగొడుతూ ఉంటాయండి. ఇప్పుడు ఏదైనా నియమం పెట్టుకోవాలన్నా జరగనివ్వదండి. ఆ పాడు సంస్కారములు వచ్చి వీడిని వెనక్కి లాగేస్తాయి. కనుక వశిష్ఠుల వారు ప్రాక్తనం చైహికం చేతి ద్విధం విద్ధి పౌరుషం ప్రాక్తనో అద్యతనే నాశో పురుషార్థేన జీయతే. ఇప్పుడు చేసే ప్రయత్నం చేత పూర్వజన్మ సంస్కారం జయించవచ్చునంటాడు.